Friends, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై థింగ్స్ సాయి యాదవ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై థింగ్స్ సాయి యాదవ్ అండ్ ఇప్పుడు పెట్టబోయేది చిన్న మోటో బ్లాగ్ వీడియో. ఇక్కడ నుంచి బిదర్ 30 కిలోమీటర్స్ ఉంది. సో నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే. సూపర్ అంటే సూపర్ లొకేషన్. ఒకవేళ నచ్చితే మాత్రం మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై థింగ్స్ సాయి యాదవ్. లెట్స్ స్టార్ట్ వీడియో. ఇప్పుడు మనం వెళ్తున్నాం బీదర్ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 11:03 అవుతుంది. సో ఎంతసేపట్లో వెళ్దాం చూద్దాం. ఇంకా బండి సర్వీసింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ కుదిరితే ఇచ్చేద్దాం. ఈవినింగ్ వరకు ఇస్తా అంటే ఇచ్చేస్తాం. సెవెంటీ 80 స్పీడ్లో పోతే మాత్రం 45 మినిట్స్లో వెళ్ళిపోతాం మనము. అండ్ ఇంకా ఎక్స్ప్లోరింగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. అలాంటి వీడియో చేయాలని మెసేజ్ పెడితే మాత్రం కంపల్సరీ చేస్తాను. అండ్ ఈ మంత్ ఎండింగ్లో 31st గోవాకి వెళ్దామని ప్లాన్ ఉంది. ఒకవేళ కుదిరితే మాత్రం పక్కా బైక్ రైడ్ లేదా కార్లో వెళ్ళాలి. నేను మా ఫ్రెండ్స్ అయితే బైక్ అని అనుకుంటున్నాం. కుదిరితే బైక్. మా ఊరు నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ వచ్చినాము. అమ్మ తల్లి జరుగు. ఇక్కడే పోతున్నాం రా బై. నాన్ స్టాప్ బిదర్ ఎన్ని నిమిషాల్లో పోతాం చూద్దాం. ఇప్పుడు ఈ రోడ్ మంచిగా లేదు. ఫస్ట్ గీడ దాకానే మంచిగా ఉంది. దాని తర్వాత మొత్తం బేకార్ రోడ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఖరాబ్ అయిన నుంచి రోడ్డు దుమ్ము లేచిపోతుంది. అవతల సైడ్ అలా ముందుకెళ్ళాలి. బస్ వెంట ఉన్నాం అనుకో చచ్చిపోతాం. ఈ బస్ వెనుక ఉంటే చచ్చిపోవడం, ఇంకేం లేదు. దుమ్ము లేపి 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 వెళ్ళడమే, నూకేయడమే, దుబ్బేయడమే. నరకం నుంచి బయటకు పడ్డట్టు ఉంటుంది దానికి దాటి వస్తే మాత్రం. ఇట్లా రోడ్ ఉంటే మాత్రం 15 నిమిషాల్లో బిదర్కి వెళ్ళిపోవచ్చు. ఇక 30 కిలోమీటర్స్ రోడే బాగాలేదు. ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ దుబ్బు 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 దుబ్బు, జంపులే వచ్చేసా. కొంచెం మంచిగా ఉంటుందో లేదో మరి వచ్చేస్తారు రోడ్ అయితే ఇట్లా. ఫ్రెండ్స్, ఇంకా బీదర్లో మంచి లొకేషన్ చూడాలి అనుకుంటే మాత్రం కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ నెక్స్ట్ వీడియో చేస్తా. బీదర్లో చాలా లొకేషన్స్ సూపర్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్ అయితే చూడడానికి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఆర్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని. ఒక బండి మనోళ్ళది అని అనుకుంటున్నా. ఐ థింక్ మనదా కాదా అనే దగ్గరికి క్లారిటీ చేసుకుందాం. ఈ రోడ్ ఎన్నిసార్లు వేస్తారో ఎన్నిసార్లు పోతుందో అర్థమే కాదు చెప్పడానికి. బాబాయ్ చలి పెడుతుంది. ఇంకా ఇది మనది కాదు. ఇక్కడ నుంచి రోడ్డు తుక్కులేసిపోయింది మొత్తము. ఇక్కడ వచ్చే బ్రిడ్జ్ అయితే ఇక్కడ నుంచి సింగూర్ డ్యామ్కి కలుస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి. సో మంచిగా ఉండదు. సూపర్ బ్రిడ్జ్ కూడా. 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇంకొక బ్రిడ్జ్ అవతల సైడ్ పడిపోయింది. కౌటా బ్రిడ్జ్, కన్గుల్ బ్రిడ్జ్, 2 బ్రిడ్జిలు ఉంటాయి. చూడడానికి మాత్రం సూపర్. ఒక 500 మీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్. 500 కన్నా ఎక్కువనే ఉంటుంది. కానీ కట్టారంటారా? ఎందుకట్లా? ఊరు స్పెషల్ ఎర్రరాళ్ళ ఇల్లు కట్టారంట. ఏందో మరి ఒక్కొక్క ఊరు స్పెషాలిటీ ఉంటుందిరా. ఎర్రరాళ్ళతో కట్టారు, మొత్తం నల్ల రాళ్ళతో కడతారు. ఏమో చెప్పలేము. ఏమైనా పద్ధతి ఉండొచ్చు ఈ ఊరిది కూడా. ఊరి పేరు ఏమోరా? కందుకూరు. ఇది ఒక స్పెషల్ మళ్ళీ హైలైట్ న్యూస్. ఇదే నేను చెప్పిన బ్రిడ్జ్. మా ఊరు దగ్గరలో అంటే పెద్ద బ్రిడ్జ్ ఇదే. ఒక్కసారి చూసినామంటే అంతే. ఇక ఇంకొకటి ఎక్కడన్నా ఉన్నామనుకో మనం, మన ఊరోళ్ళు వస్తే ఎట్లా ఫీల్ అవుతాం. ఊరోళ్ళు అంటే ఫీలింగే వేరే వస్తుంది. అరే మనోడు రాబాయ్ అన్న ఫీలింగ్ వస్తుంది. గ్లోబల్ సైనిక్ అకాడమీ కొత్తగా అయింది. ఐ థింక్ 4 years 3 years అవుతుంది. మనకి కొంచెం చిన్న పని ఉంది బీదర్ లోపల నుంచి వెళ్ళాలి.
ఎందుకంటే కొన్ని చిన్న షాపింగ్ అంటే చిన్న షాపింగ్ చిక్కిలు వచ్చేద్దాం. బిగ్ బాస్లో నాగార్జున గారు అంటారు కదా, చిన్న బ్రేక్ చిక్కిలు వచ్చేద్దాం అలా. ఇంకా బిగ్ బాస్ ఎవరెవరు చూస్తారు బై కొంచెం కామెంట్ చేయండి, ఎంతమంది చూస్తారు బిగ్ బాస్ నా సబ్స్క్రైబర్స్లో. బీదర్ అవుట్స్కట్స్ రోడ్, చిన్న షాపింగ్ కదా, షాపింగ్తో మాడుకోండి ఒకరు. సో ఆ ఎంట్రీ అండ్ అట్లా కూడా వెళ్ళొచ్చు, నరసింహస్వామి టెంపుల్కి ఇట్లా కూడా వెళ్ళొచ్చు. మనకు షాపింగ్ ఉంది కాబట్టి ఇట్లా వెళ్తున్నాం మనం. మస్తుంది చెట్లు మాత్రం ఏమున్నాయో తెలుసా, లోపల ఎవడైనా పోతే దొరకడం కష్టం అవుతుంది, అట్లున్నాయి. ఇది ఎక్స్ప్లోరింగ్ చేసేద్దాం, ఒక 2 రోజులు పోతే పోని బీదర్ చూడడానికి. ఉంటుంది పోర్ట్ కానీ, ఒక గురుద్వార్, నరసింహస్వామి టెంపుల్, దర్గా, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. శనిమాత్మ అని ఉంటాయి, పాప వినాశం టెంపుల్ అదైతే ఇంకా సూపర్. శివరాత్రి టైంలో అయితే అక్కడ పబ్లిక్ నిండిపోతారు తెలుసా. చూడాలి ఎట్లుంది లొకేషన్, మొత్తం అదిరిపోయింది కదా. బీదర్ ఎంట్రన్స్ బ్రోస్, కర్ణాటక కాలేజ్ ఇది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో నరసింహస్వామి టెంపుల్ వే, మంగళపేట్. ఫ్రెండ్స్ మనం వచ్చేసినాం నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి. ఇంకొక 500 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే. అండ్ ఇది బీదర్ నుంచి వచ్చే వే అనమాట. సో బైపాస్, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి బైపాస్ నుంచి హైవే రోడ్ ఉంది, అక్కడ నుంచి కింద నుంచి కూడా రావచ్చు. అండ్ 2 వేస్ ఉన్నాయి అనమాట, సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి అండ్ సిటీలో నుంచి. ఇవి వచ్చి సిటీలో నుంచి అండ్ కనిపించేది నరసింహస్వామి టెంపుల్ కమాన్. ఇక్కడ నుంచి మనుషులు మాత్రం వెళ్ళడానికి ఉంటుంది కమాన్లో నుంచి, అయితే వెహికల్స్ అయితే కింద నుంచి రావాలి. వచ్చేసినాం మనం జర్నా నరసింహస్వామి టెంపుల్. ఇది ఎంట్రన్స్. లొకేషన్ మాత్రం తోపు ఉంది ఇక్కడ నుంచి. వా, కిందకి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి. సో వెళ్దాం. ఇక్కడ నుంచి 2 ఎంట్రన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి వస్తే రావచ్చు. 2 పాయింట్ అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు కిందకి. సో అక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇది క్లోజ్ చేసారు ఇప్పుడైతే. చూద్దాం, వెళ్దాం. స్టెప్స్ ఇవి క్లోజ్ చేసారు అనమాట, ఒకప్పుడు ఉండే మంచిగా. అందుకైతే చాలా ఉంది ఈరోజు. ఫ్రెండ్స్ లోపలికి అయితే అలవ్ లేదు, బయట నుంచి చూసేద్దాం. 600 మీటర్ లోపలికి వెళ్తే దేవుడి దర్శనం అక్కడ అవుతుంది. 600 మీటర్ ఇక్కడ వరకు వాటర్ ఉంటాయి, అక్కడ వరకు అట్లనే వెళ్ళాలి. సో ఇప్పుడైతే అలవ్ లేదు, ఎందుకంటే ఈ కరోనా వల్ల ఏం అలవ్ చేయట్లేదు. బయట ఒక దగ్గర ఉంటారు, అక్కడ దర్శనం చేసేసుకొని వచ్చేయాలి. ఇది గుండం, ఇక్కడ గుండాన్ని చూపిస్తా చూడండి. కానీ చుట్టుపక్కల మాత్రం లొకేషన్ తోపు అంటే తోపు ఉంటుంది చూడడానికి ఇక్కడ. సో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది 145 కిలోమీటర్స్ అవుతుంది. 3 hours బైక్ జర్నీ, బస్ ట్రైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి, రావచ్చు. ఇక్కడ ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి, గురుద్వార్ ఒకటి, ఇంకా మొత్తం కిలా చూడడానికి అయితే సూపర్ ఉంటుంది, రావచ్చు, విజిట్ చేయవచ్చు ఎప్పుడైనా. లొకేషన్ బీదర్లో ఇంకా చాలా ఉన్నాయి. పాప వినాశ్ కానీ, ఇంకా మైలారం, ఇక్కడ చిన్న చిన్న లొకేషన్స్ ఉన్నాయి, చూడడానికి మాత్రం తోపుంటాయి. చూసారు కదా లొకేషన్ అంతా ఎక్కడ చుట్టుపక్కల ఎట్లుంది, మొత్తం గట్ల మధ్యలో టెంపుల్ ఇది. అది మెయిన్ ఎంట్రన్స్ మాత్రం అది. గట్ల మీద ఇండ్లు ఉన్నాయి చూడండి, అక్కడ చూడండి, అక్కడ మొత్తం ఇంట్లో గట్ల మీదనే. ఇప్పుడు చూద్దాం మా వాళ్ళు ఏడున్నారో, వేట మొదలు పెట్టాలి, వెతుక్కుంటూ వెళ్ళిపోదాం. ఏడున్న ఫోన్ చేద్దాం ఒకసారి.
బుద్ధిగాడు గచ్చు తినిపిస్తాడు. గచ్చు బై గచ్చు తినేస్తాం. అరే బుద్ధి తినిపిస్తాలే. ఎంత ఉంటాయి చూడుగా? 5 రూపాయలు. 5 రూపాయలు సరిపోతాయి. ఉన్నాయంట 5 రూపాయలు. నేను 20 రూపాయలు తింటా, మీరు 5 తింటారు. మేము 20 తింటాం, నువ్వు 5 తిను. బయలుదేరినాం మనం ఇంటికి. ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ సన్ అయితే ఫుల్ పెడుతుంది. వచ్చిన రోడ్ వేరు, ఇది వేరు. అండ్ వచ్చేటప్పుడేమో సిటీలోకి వెళ్ళొచ్చినాం. సిటీ అవుట్స్కర్ట్ నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. రోడ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ రోడ్ అయితే హైలైట్ అసలు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా ఊరికే ఇక. ఓ బాబా రోడ్ అయితే ఇది నడవని బైపాస్ ఇది. చలో టేక్ లెఫ్ట్. సో అక్కడ నుంచి వచ్చినాం మనము. అది దీన్ని స్టైల్ టైం చూడాలా ముందు ఉంటుంది స్పీడోమీటర్లో. సేమ్ ఉంటుంది అది ఇది. రోడ్ అయితే బైపాస్ సూపర్ ఉంటుంది రోడ్ ఇది. హైదరాబాద్ బైపాస్ ఇది మనకి సిటీ అవుట్స్కర్ట్స్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ హైదరాబాద్ హైవేకి టచ్ అవుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం ఇప్పటిదాకా. ముందు మా ఫ్రెండ్ గారు బైక్ నడిపిస్తుండ్రు. చలి అయితే ఘోరం చలి స్టార్ట్ అయితే ఇప్పుడు. చలి అయితే ఎందుకంటే నాకు ఇంకెంత చలి పెడుతుందో తెలియదు. ఇక మనం వచ్చిన పని ఏంటంటే మా కోడల్ది కుట్టు వెంట్రుకలు తీసేది ఉండే. సో అందుకనే మనం జన్న నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం ఈరోజు. ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. పొద్దున్న 11కి స్టార్ట్ అయిన ఇంటికాడ నుంచి ఇక్కడ రానికి 12 అయింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంటికి వెళ్ళడానికి ఎంతసేపు అవుతుందో తెలియదు. ఇంకా గాలి మాత్రం ఘోరం అంటే ఘోరం చలి పెడుతుంది. జాకెట్ కూడా తెచ్చుకోలే. ఎన్నో ఆపరా నేను నడుపుతా. సో అక్కడ పోలీసు వాళ్ళు ఆపేరని మనం అయితే ఆపేసినాం. అక్కడ సన్సెట్ అయితే ఇక్కడ నుంచి చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా నించొని తీస్తే మాత్రం హైలైట్ ఉంటుండే సన్సెట్. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, టైం లేదు మనకి, వెళ్ళిపోవాలి. అండ్ ఆ సైడ్లో కనిపించేది మొత్తం బీదర్ పోర్ట్ అనమాట. ఒకవేళ కుదిరితే వీడియో కూడా చేస్తా పోర్ట్ ఎక్స్ప్లోరింగ్. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకొకసారి కూడా చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.